గుంటూరులో ఘరానా దొంగలను లాలాపేట పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలే ఇంటికి తాళం వేసిన సమయంలో చోరీకి పాల్పడిన ఈ నిందితులు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ రషీద్ గా గుర్తించారు. గుంటూరులోని ఐపీడీ కాలనీలో కేవలం గంటన్నర వ్యవధిలోనే 246 గ్రాముల బంగారం, 1,60,000 రూపాయల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న వెంటనే సిఐ శివప్రసాద్ స్పందించి గజియాబాద్ పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు విమానంలో వచ్చి దొంగతనాలు చేసి ట్రైన్లో పరారయ్యే అలవాట్లు ఉన్నట్లు బయటపడింది. నిందితులు ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు కేసులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. పట్టణ ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దూర ప్రాంతాలకు వెళ్లేవారు LHMS యాప్ ను వినియోగించాలని సూచించారు. 7th ఫిబ్రవరి రోజున లాలాపేట లిమిట్స్ లో ఐపీడీ కాలనీలో ఒక హౌస్ బ్రేకింగ్ బయట జరిగింది, దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మార్నింగ్ 11 AM అండ్ 1 PM మధ్యలో ఎవరు లేని సమయంలో కొంతమంది ఈ బయట తాళం పగలగొట్టి, లోపల బీరువా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వారితో పాటు టీమ్ గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో 133 గ్రామ్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, పూణే ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఏదైతే ఇప్పుడు మన దగ్గర కేసు ఎక్కిపోయిందో దాంట్లో కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దొంగతనం చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి గాజియాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇద్దరు కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్. వారిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.